తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో వ్యూయర్స్, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా మొత్తం ఇండియా అంతా కూడా ఒక స్పెషల్ మూమెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. అదే పెద్ద మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా, ఇంకా ఎన్ని రోజుల్లో మనం చూడబోతున్నామని. సో ఆ ఉత్కంఠ అంతా కూడా తీర్పబోతుంది. ఇక్కడ ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి ఒక స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న పెద్ద మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించడం, అదే విధంగా హీరోయిన్ గా జాన్వీ కపూర్ కన్విందు చేయడానికి అయితే మాత్రం రెడీ అయిపోతున్నారు. అయితే ఉత్తరాంధ్ర యొక్క ప్రజలు అప్పట్లో జీవన శైలి ఎలా ఉండేది, ఇక్కడ క్రీడాకారులు ఎన్ని కష్టాలు పడేవారు, ఇక్కడ మహామహల శక్తులు యోధులు ఉన్నప్పుడు కూడా ఎందుకు వెనకబడి ఉండేవారు, అలాంటి అన్ని అంశాలను కూడా తెరకెక్కిస్తున్న మూవీ గురించి మాట్లాడడానికి అయితే మన ముందు ఉన్నారు. ఇక్కడ కోడి రామ్మూర్తి వ్యాయామశాలలో అయితే వ్యాయామం చేస్తున్నటువంటి కొంతమంది కోడి రామ్మూర్తి గారి యొక్క శిష్యులే అనుకోవాలి వీరంతా కూడా. ఎందుకంటే ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆయన్ని కలియుగ భీముడు అని కూడా అంటుంటారు. ఇప్పటికొచ్చి ఏ మూవీలో కూడా కోడి రామ్మూర్తి గారి గురించి ప్రస్తావన అయితే రాలేదు. సో పెద్ద మూవీ ద్వారా మన ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి క్రీడల గురించి, అసలు క్రీడలు ఆడడం వల్ల మన ఒంటికి ఎలాంటి ఆరోగ్యం ఉంటుంది, అదే విధంగా క్రీడల ద్వారా గెలిచిన వ్యక్తి ఊరికి ఎలాంటి మంచి పనులు చేశారు, సో ఇలాంటి అన్ని అంశాలను కూడా ప్రధానంగా చేరుస్తూ ఇలాంటి మూవీ చేయడం పట్ల చాలా హర్షంగా ఉందని కూడా తెలియజేస్తున్నారు. ఒకసారి మాట్లాడదాం. హాయ్ అండి రామ్ చరణ్ గారు, ఎందుకంటే మూవీ ఇంకా 2-3 రోజుల్లో రిలీజ్ కాబోతుంది, చాలా ఆసక్తిగా ఉన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర అనేసరికి మనకి తెలిసిందే, ఒక క్లాక్ టవర్ చూడగానే ఫస్ట్ మన ఒక వైబ్రేషన్ క్రియేట్ అయిపోయింది. ఏంటి మన గంట స్తంభం ఎప్పుడు వచ్చారు రామ్ చరణ్ అని రాకపోయినా ఒక ఫోటో చూస్తేనే దానికోసం మనం ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాం. సో అలాంటిది ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి కంటెంట్ ద్వారా వస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? మాకైతే చాలా హ్యాపీగా ఉంది మేడం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ గారికి, బుచ్చబాబు గారికి మనస్ఫూర్తిగా ఉన్నదండి. బట్ ఏంటంటే ఇప్పుడు వచ్చి ఎవరికి విజయనగరం అంటే ఎవరికి తెలియదండి, కోటరామత్ గారి గురించి కూడా ఎవరికి తెలియదండి. అలాంటిది హైదరాబాద్ సినీ ఇండస్ట్రీ మొత్తం మారుమోగుతుందంటే రామ్ చరణ్ గారికి, బుచ్చబాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తాను. అతని కోసం, కోటరామత్ గారి కోసం చెప్పాలంటే చాలా చాలా ఉన్నాయి మేడం. వాటి కోసం తెలుసుకోవాలంటే బుక్కులు కూడా సరిపోవు మేడం. అంత బలవస్తుడు, అంత మర్యాదస్తుడు, అంత కృతజ్ఞతడు, అంత మంచి మనిషి అండి అతను. అతను ఈ వారం మేము అతను జిమ్లో చేస్తామంటే మేము ఎప్పుడో జన్మలో పూర్వజన్మ చేసుకున్న సుఖం అండి. అంత మంచి అతను. ఇప్పుడు యూత్ అంతా కూడా మూవీస్ అనేసరికి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అసలు లవ్ అండ్ యాక్షన్స్, పొలిటికల్, క్రైమ్, కానీ అవన్నీ కాకుండా రామ్ చరణ్ గారు ఒక స్టెప్ ముందుకేసి అసలు క్రీడలు అంటే ఏంటో, క్రీడల్లో విజయం సాధించడానికి యూత్ అప్పట్లో ఎంత కష్టపడేవారు, విజయం సాధించిన తర్వాత ఆ విజయాన్ని ఒక మంచిగా గ్రామ ప్రజలకి ఎలా మనం అందించాలి, గ్రామ ప్రజలకి ఎలా కనీస సౌకర్యాలు సదుపాయాలు కల్పించాలి అనే అంశంపై ఈ మూవీ ఉండబోతుంది అని తెలిసింది. సో ఎలా అనిపిస్తుంది యాజ్ ఎ యూత్ గా? మాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఇటువంటి మంచి ఫిలిం ని మాకు అందిస్తున్న బుచ్చబాబు గారికి, అలాగే రామ్ చరణ్ గారికి మా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇంకా మరి ఏంటంటే కలియుగ భీముడు అయినటువంటి కోర్రామూర్తి గారు అతని యొక్క విన్యాసాల ద్వారా పూర్వం బ్రిటిషర్స్ నుంచి మెప్పులు పొంది మన ఒక ఊరికి రైల్వే ట్రాక్స్ గట్ట తెప్పించారు. అటువంటి మహనీయుల గురించి మాట్లాడే అర్హత నాకు లేదు. అయినా సరే మా గురువు గారు కాబట్టి, మా గురువులకే గురువు గారు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను, చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఉత్తరాంధ్ర థీమ్ తో చూసారు అంతా కూడా, గంట స్తంభం, శ్రీకాకుళం, అదే విధంగా పార్వతీపురం, మన్యం జిల్లా, కొండలు, వాగులు, మన్యం అందాలు అన్ని కూడా కలబోసినటువంటి ఉత్తరాంధ్ర గురించి మనం చెప్పాలంటే కూడా మా ఊరు అక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది అనేసి అనేవాళ్ళం. కానీ ఇప్పుడు పెద్ద మూవీలో ఒక క్లాక్ టవర్ చూపించేసరికి అరే ఇదే మా ఊరు అని ఎవరికైనా గర్వంగా చెప్పుకోవచ్చా? చాలా హ్యాపీగా చెప్పుకోవచ్చు మేడం, చాలా హ్యాపీగా చెప్పుకోవచ్చు. విజయనగరం అని మన కోటరామూర్తి గురువు గారి వల్ల ఈ కాలంలో ఉన్న, అప్పుడు పూర్వకాలంలో ఉన్న కోటరామూర్తి అనేది బ్రిటిష్ పూర్వకాలం ఉపకరంగా ఇప్పటికీ మన ఆంధ్రకి మంచి, విజయనగరంకి, శ్రీకాకుళంకి మనకి మంచి పేరున్న కోటరామూర్తి గారి జిమ్ తెలుసుకోవాల్సిందిగా మన యూత్ కుర్రాలకి, పూర్వకాల మనుషులకి ఇదే మన కృతజ్ఞతలని. అసలు ఉత్తరాంధ్రలో ఎలాంటి యోధులు ఉన్నారు, ఎలాంటి క్రీడా స్ఫూర్తిని రచించే వారు ఉన్నారు, ఎలాంటి క్రీడాకారులు ఉన్నారు? చాలా పెద్దవారు ఉన్నారండి, సీనియర్ ఉన్నారు, జూనియర్ ఉన్నారు. ఇక్కడ చిన్న కుర్రోడు కానీ పెద్ద వరకు ఆయన దయ వల్ల ఇప్పటికీ మేము పైకి రావాల్సిన కోటరామూర్తి సార్ వల్ల, గురువు గారు వల్ల ఈ కాలం మీ జిమ్ లో చేరడం వల్ల
ఇంత పైకి రావడం ఆయన వల్ల. ఆయన పూర్వం చేసుకొని మేము జన్మకు పుట్టింది ఇప్పుడు, ఈ రుణం ఇప్పుడు తీర్చుకుంటాం. ఒక డేర్ స్టెప్ వేశారని చెప్పుకోవచ్చా? ఎందుకంటే ప్రజల్ని మోటివేట్ చేయాలన్నా, లేదంటే ఒక మూవీని వాళ్ళకి అర్థమయ్యేటట్టు వివరించాలన్నా చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని, టీం వర్క్ అంతా కూడా. ఇప్పుడు అంటే ప్రజల ఆలోచన కూడా మారిపోయింది. అలాంటి స్పోర్ట్స్ ద్వారా ఉత్తరాంధ్ర గురించి తెలియజేయాలి. అన్ని స్పోర్ట్స్ కూడా రన్నింగ్ ఉంది, అందులోని అన్ని స్పోర్ట్స్ సంబంధించినటువంటి అంశాలను కూడా తీసుకున్నారు. సో మూవీ గురించి ఏమనుకుంటున్నారు? నేనైతే ఈ జిమ్ మాత్రం రూపాయి చేసిన, నెలకు రూపాయి. అప్పటి నుంచి చేసినప్పుడు మరి కోటరామూర్తి గారు అన్ని ఊర్లు వెళ్ళి, అన్ని దేశాలు వెళ్ళి, ఎన్నో సీట్లు పొంది, నాగమల పేటరాజు గారు వీళ్ళు మొత్తం మించి ఇందులో నలుగురు మరణించారు. చాలా చాలా గొప్ప గొప్ప విద్యార్థులు ఉన్నారండి ఇక్కడ విజయనగరంలో. కానీ సరే డెవలప్మెంట్ పోషకరం లేదు మాకు ఇది జిమ్కి. ఇతని పేరంటే మాకు మోగుతుంది మొత్తం ఆంధ్రప్రదేశ్లో. నేను ఒక 16 గోల్డ్ మెడల్ విన్నాను నేను క్యారమ్ బోర్డులో 16 గోల్డ్ మెడల్ విన్నాను నేను 3 జిల్లాలకి. కానీ మేము అలాగే ఉండిపోయాము. అది వైజాగ్ వెళ్తారా అడిగాను. వైజాగ్ మొత్తం ఎక్కడ క్యారమ్ ఉంటే అక్కడ నా పేరు మోగిపోతుంది, ఈ జిల్లాలో పేరు మోగుతుంది. హిందీ ముందు కూడా మాకు సరైన సానుభూతి లేదు, మాకు అనుకూలమైన పరిస్థితులు లేవు, సౌకర్యాలు లేవు. దాని మీద దయవించి రామ్ చరణ్ గారిని కొంచెం పార్టిసిపేట్ చేయించండి. రామ్ చరణ్ గారిని స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నారు. చాలా మంది ఇక్కడ క్రీడాకారులు ఉన్నాము. సో మీరు ఇలాంటి మూవీస్ తీయడం ద్వారా మా ఉత్తరాంధ్ర ప్రజల శక్తి సామర్థ్యాలు, అదే విధంగా ఎలా ఉంటారో కూడా ఈ మూవీ ద్వారా తెలుస్తుంది. కాబట్టి మాకు ఇంకా మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుందని. సార్ చెప్పండి, ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నాం, ఎందుకంటే మన ప్రాంతంలో సంబంధించి తీసిన మూవీ కాబట్టి అనేసి. సో ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అదే విధంగా మన ఉత్తరాంధ్ర గురించి ప్రస్తావించడం వల్ల మూవీలో పొద్దున్న ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఉత్తరాంధ్ర ఇప్పుడే కదా మేడం, ఆల్రెడీ ఒలింపిక్స్ కూడా రిపోర్ట్ ఆల్రెడీ వచ్చింది. కర్ణం మల్లేశ్వర్ గారు ఆల్రెడీ మనకి రజతం కాంక్షన్తో ఫస్ట్ ఉమెన్ గా వచ్చింది. కాబట్టి ఈ మన వరల్డ్ లోనే ఆమె పేరు కూడా ఉంది. కాబట్టి పర్వాలేదు, ఉత్తరాంధ్రకి చాలా గొప్ప. అయితే మన కోడిరామతి పరంగా చూసుకుంటే ఆ రోజుల్లో ఇంతగా డెవలప్ అవ్వకపోవడం, మనం బయట జనాలకు తెలియకపోవడం, పూర్వకాలంలో ఇదేంటంటే గ్రామాల మధ్య చిన్న చిన్న ఒక బ్యాడ్ హ్యాబిట్ అవ్వకపోవడం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు. అందులో భాగంగా ఇవి చేసేవాళ్ళు, కానీ ఇలా వరల్డ్ అట్రాక్షన్ కోసం ఏం చేసేవాళ్ళు కాదు. సో ఇప్పుడు ఏంటంటే అన్ని ఎంటర్టైన్మెంట్ అన్ని పర్పస్ లో చేస్తుంది. కాబట్టి బాగుంటుందని నేను అనుకుంటాను మూవీ పరంగా. నెక్స్ట్ రామ్ చరణ్ కూడా మంచి పేరు వస్తుంది, ఉత్తరాంధ్రకు కూడా మంచి పేరు రావాలని నేను కోరుకుంటున్నాను. ఈ మూవీ వల్ల పెద్ద వాళ్ళు కూడా పైకి వస్తారు, ప్రస్తావిస్తారంటే విజయనగరం, మన శ్రీకాకుళం, చాలా మంది మన విజయనగరం చాలా మంది చెప్పుకుంటారు. ఇలాగుంది కోటరామూర్తి పలానా విజయనగరం పలానా ఏరియా దగ్గర ఉందని అందరూ చెప్పుకోవాల్సింది. మళ్ళీ మన ఊరికి వచ్చి మళ్ళీ పాతకాలం ప్రయోగం మళ్ళీ చేస్తారని గొప్పగా మేము కోరుకుంటున్నాం. మళ్ళీ పాత మనుషులు వస్తారు, మళ్ళీ కొత్త వాళ్ళకి మాలాట వాళ్ళకి ఇలాగ ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ మాకు తయారు చేస్తున్నారని మేము అనుకుంటున్నాం. ఇక్కడ ఒక ప్రధాన అంశం ఏంటంటే, ఎందుకు ఇన్నిసార్లు పెద్ద మూవీ గురించి మనం ప్రస్తావిస్తున్నామంటే, ఈ పెద్ద మూవీ గారి ఇంటి పేరుతో పెద్ది లక్ష్మీనారాయణ గారు అయితే ఉన్నారు. ఈయన కోడి రామ్మూర్తి గారి శిష్యులు అన్నమాట. సో సార్ని ఒకసారి అడుగుదాం. సార్, మీ ఇంటి పేరుతో మూవీ వస్తుంది, ఎలా అనిపిస్తుంది? మా ఇంటి పేరుతో ఉన్నది ఎప్పుడు మర్చిపోయింది కాదు, వచ్చినందుకు సంతోషిస్తాం. మీ గురువు గారు ఉన్నారు కదా కోడి రామ్మూర్తి గారి గురించి పబ్లిష్ అనేది వచ్చినందుకు మాకు ఆనందంగా ఉంది. అవునా? అంతే కదా. అందులో రామచంద్ర గారు కోటి రామ్మూర్తిని దృష్టిలో పెట్టుకొని ఆయన దైని మీద ఒక కథానికి నడిపించినందుకు మాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఆయన గురించి తీస్తే ఇంకా బాగుంటుందని, ఉత్తరాంధ్ర కాదు యావత్ ప్రపంచం కూడా చెప్పుకోదగ్గ వీరుడుగా ఉంటుందని భావిస్తున్నాను. పెద్ది లక్ష్మీనారాయణ గారి గురించి చెప్పాలంటే కోడి రామ్మూర్తి గారి పేరు అప్పుడు ఎంత ఫేమస్ ఇప్పుడు, ఎందుకంటే ఎన్ని టన్నులండి ఏనుగుని గుండెల మీద ఎక్కించుకున్నారు మీరు? ఏనుగు నాకు 61 సంవత్సరాలు మొట్టమొదటిసారిగా ఏనుగు ఎక్కించుకున్నాను. ఎంత బరువు ఉండేది ఏనుగు? అది 5 టన్నులమ్మా. 5 టన్నుల ఏనుగుని ఆయనకి 61 సంవత్సరాలు ఉన్నప్పుడు తన ఛాతీ మీద ఎక్కించుకొని రికార్డ్ సృష్టించారు.
ఇంకా ఇంతకన్నా ఇంకేముంటాయి చెప్పండి మా ఉత్తరాంధ్ర హీరోల గురించి చెప్పాలంటే. నాకు తెలిసి 61 సంవత్సరంలో మొట్టమొదటిసారి ఎక్కించే నిలబెట్టేవాడు ఇండియాలో నాకు తెలిసి ఎవరు లేరు. అంకుల్ గారు అడగకూడదు, అడుగుతున్నాను. ఇప్పుడు మీ ఏజ్ ఎంత ఉంటుంది? ఏమ్మా? మీ ఏజ్ ఇప్పుడు ఎంత ఉంటుంది? నాకు ఎన్ని మీ ఏజ్ ఇప్పుడు ఎంత ఉంటది? ఇప్పుడు 78 అమ్మా. 78 ఇయర్స్ అంట. 78 ఇయర్స్ లోని ఒకసారి మనం 60s లో ఎలాగున్నామో ఊహించుకోండి. 60s వచ్చేసరికి ఇంకా మంచాన, లేదంటే ఒక చేతికర్ర, లేదంటే ఒక మూల కుర్చీలో కూర్చోవడం, ఇంకా అదే ఇంకా ఇప్పటికీ యాక్టివ్ గా ఉన్నామని కొంతమంది ఫీల్ అవుతుంటుంటారు. కానీ 78 ఇయర్స్ లోని చూడండి, కలియుగ భీముడు కోడి రామూర్తి గారి శిష్యుడు అని ఎందుకు 10 సార్లు అంటున్నామంటే, ఇలాంటి వారు మన ఉత్తరాంధ్ర జిల్లాలో చాలా మంది ఉంటారు. ఎందుకంటే అప్పట్లో ఆయన ఇచ్చినటువంటి క్రీడా స్ఫూర్తి, వ్యాయామం, చిట్కాలు, సూచనలు, సలహాలు అన్ని పాటిస్తూ కూడా ఎటువంటి అనారోగ్యం లేకుండా నిండు నూరేళ్లు కూడా జీవించవచ్చు అని నిరూపిస్తున్నారు ఇలాంటి పెద్దవాళ్ళందరూ కూడా. వీరందరూ కూడా మనకి స్ఫూర్తే. బికాస్ ఎందుకంటే ఇప్పుడున్న జీవన శైలికి, వీరికున్న ఆహారపు అలవాట్లకి చాలా తేడా ఉంది. సార్ చెప్పండి, ఏదో చెప్తున్నారు. నేను 72 సంవత్సరాల వయసులో 2 అంబాసిడర్ కాలు కూడా రన్నింగ్ కండిషన్ స్టాప్ చేశాను. 72 ఇయర్స్ ఏజ్ అప్పుడు నాకు. కోడి రామూర్తి గారు అప్పుడు రైలు ఇంజన్ ఆపితే మీరు, కోడి రామూర్తి గారు అప్పుడు ట్రైన్ ఇంజన్ ఆపారు కదా, ట్రైన్ ఆపారు కదా ఆయన, మీరు కారు ఆపారా? ట్రైన్ కోటరామూర్తి గారు, ట్రైన్ కోటరామూర్తి నాయుడు గారు ఆపారనేది మాకు తెలిసినంత మటుకు అవలేదమ్మా. అది ఎందుకంటే ఒక ఛాలెంజ్ మటుకు జరిగింది. బ్రిటిష్ వాళ్ళతో ఛాలెంజ్ ఏమిటి అంటే, మీరు ట్రైన్ ఆపుతారు అని అడిగితే, నేను ఆపుతాను కానీ మా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరి దగ్గర టికెట్ తీసుకోకూడదు, మీరు అలాగైతే నేను ఆపుతాను అన్నాడు. దాంతో వాళ్ళు స్టాప్ అయిపోయారు. ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ కదా. ఒకవేళ వాళ్ళగానే ఓకే చేస్తుంటే ట్రైన్ ఆపేసేవారు ఆయనకున్న బలం. ఆయన మాటలకి తిరుగులేదమ్మా. ఆయన మాటలో ఇది లేకుండా ఆ మాటలు రావమ్మాయి. ఇప్పుడు ఉండాలి ఏదో మాట్లాడతారు కానీ ఆయన మాటలకు తిరుగులేదు. ఆయన ఏది లేకుండా ఉత్తినే మాట్లాడరమ్మా. ఒకసారి ఆల్ ద బెస్ట్ ఫర్ రామ్ చరణ్ చెప్పేయండి అందరూ. ఆల్ ద బెస్ట్ ఫర్ రామ్ చరణ్ సార్ కి ఆల్ ద బెస్ట్. I kindly waiting for this movie. చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే గతంలో వచ్చిన మూవీస్ అన్ని ఒక ఎత్తు, మా ప్రాంతం గురించి వస్తుంది, అందులో ఎలాంటి హైలైట్స్ ఉంటాయి, మా ప్రాంత ప్రజల గురించి ఎలా చూపించబోతున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలు, వారి యొక్క జీవన శైలి, వారి యొక్క ఆహారపు అలవాట్లు, అదే విధంగా వారి యొక్క శక్తి సామర్థ్యాలు అన్ని కలగలిపినటువంటి ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీని చూడడానికి అయితే మాత్రం మేము అందరూ ఆసక్తిగా ఉన్నాం. అదే కాకుండా స్పెషల్ విషెస్ ఫర్ మెగా పవర్ రామ్ చరణ్ గారికి అని కూడా తెలియజేస్తున్నారు. ఆల్ ద బెస్ట్ ఫర్ రామ్ చరణ్ గారి మూవీ, పెద్ద మూవీకి అని కూడా తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ రామ్ చరణ్ గారు. మా ఏరియా ఎలా ఉంటుందో, మా ఏరియా క్రీడాకారులు ఎలా ఉంటారో ఈ పెద్ద సినిమా ద్వారా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ద్వారా మేము చాలా ఫిదా అయిపోయాం. ఇలాంటి సినిమాలు చూడడం ద్వారా మా క్రీడాకారులకు, అమ్మాయిలకి ఈ అవకాశం దక్కుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీ మరి కొద్ది రోజుల్లో పెద్ద మూవీ రిలీజ్ అవుతుంది. సో ఆ మూవీ అంతా కూడా ఉత్తరాంధ్రకి సంబంధించి అప్పట్లో క్రీడాకారులు ఏ ఎక్విప్మెంట్స్ లేకపోయినా తను ఎలా ప్రాక్టీస్ చేసేవారు, ఎలా విన్ అయ్యేవారు, విన్ అయిన తర్వాత నేను మాత్రమే విన్ అయ్యాను, నా ఒక్కడే స్వార్థం అని ఆలోచించకుండా నా గెలుపు ద్వారా ఊరికి ఏమి సాధించాలి, ఊరికి ఎలాంటి మంచి కార్యక్రమం చేయాలని ఆలోచిస్తూ అప్పటి రోజుల్లో క్రీడాకారులు ఆ విధంగా ఉండేవారు. సో అలాంటి యాక్షన్ డ్రామా అంతా కూడా పెద్ద మూవీలో చూడబోతున్నాం. మీరంతా యూత్ కదా, అసలు ఈ మూవీ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అసలు మూవీ పోస్టర్స్ చూసిన తర్వాత కానీ ట్రైలర్స్ చూసిన తర్వాత ఎలా అనిపించింది? మూవీ ట్రైలర్ చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది. స్పోర్ట్స్ మీద అలాంటి హీరో, అలాంటి సినిమా తీయడం మాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. అలాగే అలాంటి మూవీలు తీయాలనేసి కోరుకుంటున్నాం. అలాగే మా అలాంటి కుర్రోళ్ళు అలాంటి మూవీలు చూసి, అలాంటి హీరోలు చూసి అలా అట్రాక్ట్ అయ్యి అలాంటి వీటికి, ఇలాంటి స్పోర్ట్స్లోనికి గట్రా రావాలని కోరుకుంటున్నాం. అలాగే మా విజయనగరంలో గంట స్తంభం చూపించేసి మాకు మా ఉత్తరాంధ్ర విజయనగరంకి మంచిగా చూపించారని కోరుకుంటున్నాం.
ఎస్, నువ్వు ఉమెన్గా నేను నిన్ను చూడగానే నాకు ఫస్ట్ ఏంటంటే దంగల్ మూవీకి ఇక్కడున్న ఎక్విప్మెంట్ గేమ్స్ సంబంధం లేదు, కానీ నీలాంటి ఉమెన్స్ అందరూ కూడా చాలా ధైర్యంగా వస్తున్నారు. నేనైతే నేను అప్రిషియేట్ చేస్తాను, భయపడకు. పెద్ద మూవీ గురించి మన ఉత్తరాంధ్ర నువ్వు చూసావు కదా, పోస్టర్స్ చూసి ఉంటావు. గంట స్తంభం, అరే ఇక్కడికి వచ్చి షూట్ చేశారా అని అనుకున్నాం, కానీ కాదు. మన గంట స్తంభం చూడగానే ఒక మనకు పాజిటివ్ వైబ్ వచ్చింది. మా ఊరు ఎవరికైనా చెప్పాలంటే పెద్ద మూవీలో ఉంటుంది కదా గంట స్తంభం, అదే మా ఊరు అని ఇప్పుడు మనం గర్వంగా చెప్పుకుంటాం. సో పెద్ద మూవీ అంతా కూడా స్పోర్ట్స్ సంబంధించింది. నువ్వు ఉమెన్గా నువ్వు స్పోర్ట్స్ ఆడుతుంటావు అవునా, ఏంటి వెయిట్ లిఫ్టింగా? సో ఇలాంటి స్పోర్ట్స్ మూవీస్ రావడం వల్ల మీలాంటి వారికి ఎలాంటి ఇన్స్పిరేషన్? ఇలాంటి స్పోర్ట్స్, ఇలాంటి అవకాశం రావడం అదృష్టం అనుకోవాలి అమ్మాయిలకి. ఒకప్పట్లో దంగల్ సినిమా చూసేటప్పుడు మేము కూడా ఇలా అవ్వాలి అని అనుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు మా పేరెంట్స్ మాకు ఆ అవకాశం ఇవ్వడం వల్ల మాకు ఆ అదృష్టం దక్కింది. ఈ సినిమాల ద్వారా ఈ స్పోర్ట్స్ ద్వారా తెలిసింది ఏంటంటే, ఇప్పుడు యూత్ ఇవి చూసి కొంచెం ఇన్స్పైర్ అయ్యి ఇలా కొంచెం అమ్మాయిలకి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. పెద్ద మూవీకి సంబంధించి మరికొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతుంది. ఇదంతా కూడా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీగా అయితే మాత్రం వస్తుంది అని తెలుస్తుంది. సో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా అనేసరికి ఫస్ట్ గుర్తొచ్చేది ఉత్తరాంధ్ర. ఉత్తరాంధ్రలో క్రీడాకారుల గురించి మరి చెప్పనవసరమే లేదు, ఎందుకంటే ప్రతి క్రీడకి సంబంధించి కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తమ యొక్క ఉనికిని చాటుకున్నారు. అదేవిధంగా సత్తా చాటి వివిధ దేశాల్లో కూడా పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదించారు. సో ముఖ్యంగా పెద్ద మూవీ అనేసరికి విజయనగరం ప్రాంతం ఎలా ఉంటుంది, ఇక్కడ ఉన్న ముఖ్యమైన అంశాలు, ఇక్కడ ఉండే ప్రజల జీవన శైలి, అద్భుత ఘట్టాలన్నీ కూడా తెరకెక్కుతున్నాయి. ఒక క్రీడాకారులుగా ఈ మూవీ గురించి మీరు ఏమంటారు? ఈ క్రీడ ఈ ఈ పెద్ద మూవీలో ముఖ్యంగా మన స్పోర్ట్స్ గురించి చూపించడం చాలా ఆనందకరంగా ఉన్నది. అలాగే మన విజయనగరం జిల్లా కీర్తి ప్రతిష్టలైన గంట స్తంభాన్ని చూపించడం కూడా ఇది ఆ సినిమాలో చూపించడం చాలా మాకు ఆనందకరంగా ఉంది. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే మన విజయనగరం జిల్లాలో విజయనగరం క్రీడలకి, నృత్యాలకి, మంచి మంచి చదువుల్లో మంచి మంచి అభివృద్ధి చేయడం విజయనగరం జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులుగా ఉన్నది. అందులో ముఖ్యంగా మా వెయిట్ లిఫ్టింగ్ హాల్లో ముఖ్యంగా మన కోడిరామూర్తి గురించి చెప్పుకుంటే, కోడిరామూర్తి గారు శ్రీకాకుళంలో జిల్లా పుట్టి మన ప్రపంచంలో కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చారు. దానికి ముఖ్యంగా అతను మన కోడిరామూర్తి పార్క్ విజయనగరంలో స్థాపించడం చాలా ఆనందకరంగా ఉన్నది. సో అతను ఏనుగులు ఎక్కించుకోవడం, అతని స్ఫూర్తిని తీసుకొని అతను చాలామంది మన విజయనగరం జిల్లాలో పెద్ద పెద్ద వాళ్ళకి కోచింగ్ ఇచ్చి తర్ఫీదు, ముఖ్యంగా నాకు తెలిసిన వ్యక్తి ఏదంటే నాగమల్లి పైడిరాజు గారు అతని శిష్యుడిగా ఉన్నారు. అతను కూడా చాలా చక్కగా మన కోడిరామూర్తి గురించి పేరు ప్రతిష్టలు నిలబెట్టారు. అలాగే మన పెద్ది లక్ష్మీనారాయణ గారు కూడా కారులు ఆపడం మాకు ఇన్స్పైర్గా, అప్పుడు నేను 4th క్లాస్లో మన కోడిరామూర్తి పార్క్ నుండి 4th క్లాస్ నుండి బాడీ బిల్డింగ్ చేస్తున్నాను, ఎక్సర్సైజ్ చేస్తున్నాను. మన పెద్ది లక్ష్మీనారాయణ గారు అలాగే మన మధ్యలో సూరప్పడు గారు వాళ్ళందరూ కలిసి మాకు కుర్రోళ్ళందరికీ మంచి తర్ఫీదు ఇవ్వడం, మంచి మంచి కార్యక్రమాలు, మంచి మంచి స్పోర్ట్స్, ఆరోగ్యంగా ఉండడానికి ఎలాగ ఉండాలి, ఎలా ఫుడ్డు, మంచి భోజనం ఎలా చేయాలని పెద్ద పెద్ద వాళ్ళందరూ చెప్పడం. ఇప్పుడుకొచ్చి నాకు 47 సంవత్సరాలైనా హెల్తీగా ఉన్నాను, ఏ ప్రాబ్లం లేదు. అయితే నౌవేడేస్ ఏటవుతున్నదంటే ప్రజలు యూత్ ఈ వెయిట్ లిఫ్టింగ్కి రావడానికి, ఈ స్పోర్ట్స్కి రావడానికి చాలామంది వెనకం చేస్తారు. ఈ సెల్ ఫోన్లు అనగానే ఈ సినిమాలు కూడా, ఈ పెద్ద సినిమాలు ఈ స్పోర్ట్స్ చూపించడం మాకు చాలా ఆనందం ఉంది. ఎందుకంటే మిగతా యూత్ కూడా స్పోర్ట్స్కి ఎంకరేజ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. లేదంటే మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది మూవీస్ అన్నీ లవ్, ప్రేమ, డ్రింకింగ్, స్మోకింగ్, ఇల్లీగల్ యాక్టివిటీ, గంజాయి, దానికి అడిక్ట్ అయిపోవడం వల్ల ఈ సినిమాలు కొంచెం తగ్గించి ఇలాంటి పెద్ద మూవీ లాంటి మూవీలు తీసి రామ్ చరణ్ గారు అందరికీ ఇన్స్పైర్గా ఉండాలని రామ్ చరణ్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, అలాగే మా కోచ్లు కూడా పిల్లల్ని తీసుకొచ్చి వెయిట్ లిఫ్టింగ్ స్పోర్ట్స్లో ఉంటే, ఈ స్పోర్ట్స్లో ఉంటే కారణాలు ఏంటంటే ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ముందు వెళ్ళదు, ఈ ప్రేమలు దోమలు ఏమి ఉండవు. నెక్స్ట్ ఏంటంటే ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల
ఈ గంజాయిలు సిగరెట్ తాగడం మందు తాగడానికి ఛాన్స్ ఇవ్వదు. ఎందుకంటే ఎక్సర్సైజ్ మీద ఉంటుంది. మా కోచ్లు కూడా అందులో మా మధ్యలో శ్రీను మా వెయిట్ లిఫ్టింగ్ కోచ్ అండి ఇక్కడ ప్రెజెంట్. సో అతను కూడా మాకు మంచి కుర్రోళ్ళందరినీ ఒక 5 తయారు చేస్తుంటారు. అలాగే కొండవెల్లగడలో కూడా ఉన్నది. సో ఏంటంటే ఈ సినిమాలు తీయడం వల్ల యూత్ పాడవకుండా ఇలాంటి సినిమాలు తీస్తే మా యూత్ అనేది ఈ స్పోర్ట్స్కి క్రికెట్ అనగా వాలీబాల్ అనగా నెక్స్ట్ వచ్చి వెయిట్ లిఫ్టింగ్ అనే ఈ గేమ్స్ అన్నింటిలో వెయిట్ లిఫ్టింగ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ ఈ వెయిట్ లిఫ్టింగ్ చేసుకుంటే హెల్తీగా ఉంటుంది బాడీ. నెక్స్ట్ ఎక్కువ కాలం బతకడానికి బాగుంటుంది. కానీ ఈ రోజుల్లో యూత్ ఏం చేస్తున్నారంటే ప్రేమ దోమ అని చెప్పి పక్కదానికి వెళ్ళిపోతున్నారు. అలాగే గంజాయి ఈ మధ్యన లేటెస్ట్గా ఈ గంజాయి కూడా అలవాటు పడడం వల్ల హెల్త్ పాడైపోవడం, వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కళ్ళ కన్నా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడుతున్నారు. సో ఏంటంటే ఈ సినిమాల వల్ల మోస్ట్ ఆఫ్ ది యూత్ ఈ స్పోర్ట్స్కి వస్తే ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఉండవని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. రామ్ చరణ్ గారు పెద్ద మూవీ డైరెక్ట్ చేశారు. అందులోనే నటించడం చాలా మంచి విషయం. కోట్రామూర్తి గారు చేసిన బల యుద్ధాలు ఇక్కడే కాదు దేశం మొత్తం అంతా వెళ్ళి ఆయన ఎన్నో ఇది చేశారు. అందువల్ల ఆయన గుర్తించి మా విజయనగరం జిల్లాని గుర్తించి కోట్రామూర్తి గారి జిమ్ అంటే ఈ జిల్లా కాదు ఈ ఆంధ్రప్రదేశ్కే ఫస్ట్ జిమ్ ఆయన ఇక్కడ ఉంది. అందువల్ల గుర్తించి ఈ సినిమాలోని ఇది పెట్టడం వల్ల మా జిల్లాకి ఈ కోట్రామూర్తి వ్యాయామశాలలో వ్యాయామం చేసిన వాళ్ళకి అందరికీ కూడా మంచి పేరు వస్తుందని రామ్ చరణ్ గారు ఇలా చేయడం వల్ల ఎంతో ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై భారత్, జై హింద్.